హాయ్ గైస్, మేమైతే ఇప్పుడు సైకిల్ మీద ఒక లాంగ్ జర్నీకి వెళ్ళబోతున్నాం. అది మా అమ్మ వాళ్ళ ఇంటికి. నియర్లీ అది 30 కిలోమీటర్స్ ఉంటుంది. సో అది ఎలా వెళ్తున్నాం ఏంటి అని అంటే, సో హాఫ్ నేను తొక్కుతా, హాఫ్ మా డాడీ తొక్కుతారు. అంతే గైస్, అక్కడికి వెళ్ళా కంటిన్యూషన్ చేద్దాం. తీసుకుంది. అయితే సేఫ్గా ఇంటికి వెళ్ళిపోయాము. మధ్యలో వాళ్ళ డాడీ తీసుకున్నారు. ఇంకా సైక్లింగ్ వల్ల మంచి లాభాలు ఉంటాయి. నీస్ ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్ సైక్లింగ్ అనేది చిన్నపిల్లలకి మంచి ఓవరాల్ ఎక్సర్సైజ్ అయితే. స్విమ్మింగ్ తర్వాత అన్ని మంచి ఎక్సర్సైజ్ సైక్లింగ్ వాళ్ళ డాడీ ఛార్జ్ తీసుకున్నమాట. తర్వాత నేను ట్రై చేస్తాను. వీడియోగ్రఫీ నిషా తీసుకుంది. సో అలా అనమాట చేంజెస్. ఆక్యుపేషన్స్ మారుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ట్రైన్, ఆయన సైకిల్ తొక్కడం. ఇంకా మేము చాలా దూరం ట్రై చేస్తూ వచ్చేసి నడవ దగ్గర ఆగాము. అంటే ఇంకా సైకిల్ తీసుకుందామని అనుకుంది ఈషా, కానీ డాడీ ఇవ్వలేదు. నడవ వరకు తొక్కేశారు. ఆ తర్వాత డాడీ అని అరిచి పెట్టి తీసుకున్నమాట. ఈవినింగ్ ఎప్పుడు బయలుదేరితే ఇంకా నైట్ అయిపోయింది, చీకటి కూడా అయిపోయింది వెళ్ళేసరికి. చాలా రోజులైంది వీడియో పెట్టి. ఈ వీడియో పెట్టడానికి ఎన్ని రోజులు డిలే అయిపోయిందో. ఎలా అయినా ఈరోజు వీడియో పెట్టేయాలనేసి పెట్టేశాను. ఇంకా కొంతసేపు మ్యూజిక్తో మేనేజ్ చేస్తాను, అంతకు మించి నేను చేయలేను.
మొత్తానికి మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోకి వచ్చేసాము. వైజాగ్ టు సబ్బవరం అరౌండ్ 27 km ఉంటుంది. అందులో ఒక 7K ఒక 10K ఈషా తొక్కుంటుంది. మిగతా 20K మా వారే తొక్కారు. తను చిన్నపిల్ల కదా తొక్కలేకపోయింది. సగం వచ్చేసరికి నేను అనవసరంగా సైకిల్ తెచ్చాను అని అనుకుంది. వాళ్ళ డాడీ తొక్కున్నప్పుడు కూడా నా వల్ల డాడీ సైకిల్ తొక్కాల్సి వచ్చింది, ఇంత దూరం అని కూడా ఫీల్ అయింది. సో మొత్తానికైతే ఏ వరి లేకుండా, భయం కదా సైకిల్ అంటే కొంచెం ట్రాఫిక్లో ఇబ్బంది అది ఉంటుందని, ఏదోలాగా మొత్తానికైతే వైజాగ్ సబ్బవరం వచ్చేసాము. సేఫ్గా రీచ్ అయిపోయాము. మేమే వచ్చాము, ఈషా రాలేదు. ఎందుకంటే ఈషాకి రేపు కాంపిటీషన్ ఉంది, అందుకే రాలేదు. పెన్కాక్ సిలాట్ మీ అక్క రాలేదా? అది ఎక్కడ ఉంది? అది రాలేదు నిజంగానే. రేపు తీసుకెళ్ళి వీడియో తీస్తున్నాను. ఎక్స్ప్రెషన్ వీడియో తీయమంది ఈషా. బాధపడి ఈషా రావట్లేదని వీడియో కాల్ రంబర్లోనా రా. ఏటైంది అందులో సర్ప్రైజ్ అట్లేదు అసలు. నేనే ఎక్కువ సర్ప్రైజ్. అసలు ఏంటంటే ఈషా రాలేదని నేను చెప్పి ప్రాంక్ చేస్తే తను యషిత రాలేదని మాకు ప్రాంక్ చేశారన్నమాట. తను దాక్కుని పోయి రాలేదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది అని చెప్పారన్నమాట. అలా మేము ఒకరినొకరు ప్రాంక్ చేసుకొని సరదాగా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ డే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అలా గడిచిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొన్ని వీడియోస్ కోసం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.